నమస్తే, నేను మీ ఆలి. కళల్లో ఎన్ని కళలు ఉన్నప్పుడు కూడా పాతకాలం పద్ధతి ఏదైతే కర్రసాము ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్గా మారింది. ఇది ఒకప్పుడు యుద్ధాల్లో ఈ కర్రసాము వాడేవారు. ఇప్పుడు పిల్లల డిఫెన్స్ కోసం ఏలూరులో నేర్పుతున్నారు. అసలు ఎలా నేర్పుతున్నారు, నిజంగా ఈ కర్రసాము ఎలా ప్రాక్టీస్ చేస్తారు, దీంట్లో ఉన్న ఎన్ని మోడల్స్ ఉంటాయి, వాట్స్ ది స్టోరీ? మన పూర్వీకుల కాలంలో బందిపోటు, గజదొంగలు, శత్రువులు గ్రామాలపై దాడి చేసి దోచుకుని వెళ్తుండేవారు. అప్పట్లో గ్రామాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం యువత కర్రసాము విద్యను అభ్యసించి ప్రావీణ్యం పొందేవారు. ఇందుకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసి కర్రసాములో శిక్షణ ఇచ్చేవారు. కర్రసాములో బాగా రాణించిన వారికి సంఘంలో ప్రత్యేక ఆదరణ లభించేది. కాలానుగుణంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడంతో కర్రసాము విద్య మరుగున పడిపోయింది. కానీ గోదావరి జిల్లాలో మాత్రం ఈ కర్రసాము విద్య ఇంకా బ్రతికే ఉంది. ఈ కర్రసాము అనేది నేను 3 years నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే గర్ల్స్కి బయటకు వెళ్తే సేఫ్టీ లేదు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం, సేఫ్టీ కోసం ఈ కర్రసాము అనేది నేర్చుకుంటున్నాను. ఇది నేర్చుకోవడం వల్ల హెల్త్ అనేది కూడా ఎక్కువ ఇది ఉంటుంది. మా తాత ముత్తాతల కాలం నుంచి ఇది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు నేర్పించట్లేదు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో నేర్పిస్తున్నారు. గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో, పల్లెటూర్లలో జాతర సమయాల్లో, ఉత్సవాలలో కర్రసాము ప్రదర్శించబడుతుంది. ఈ ప్రదర్శనలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. తాత ముత్తాతల నుంచి కర్రసాము నేర్చుకుని కొన్ని కుటుంబాలు నేటికి కర్రసాము ప్రదర్శన అనేక సందర్భాల్లో చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భావితరాలకు నేర్పించడం కోసం ప్రత్యేక క్లాసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మా పాపకి కర్రసాము నేర్పించడానికి వచ్చామండి. ఇండోర్ స్టేడియం ఏలూరులో ఫ్రీగా నేర్పిస్తున్నారు. మా పాపని ఇలాగా ఫిజికల్ డిఫెన్స్గా కూడా ఉంటుందన్నట్టుగా తీసుకొచ్చి జాయిన్ చేశాము. ప్రజెంట్ ఇవాళే ఫస్ట్ రోజు అండి. ఫ్రీగానే నేర్పిస్తున్నారు. అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. అదర్ యాక్టివిటీస్ కన్నా ఇదేంటంటే వాళ్ళకి బాడీ మూవ్మెంట్గా కూడా బాగా యూజ్ అవుతుంది కదా, ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్గా యూజ్ అవుతుంది కదా ఆడపిల్లలకి అన్నట్టుగా జాయిన్ చేశాము. నేను కర్రసాధనం అనేది 3 years నేర్చుకుంటున్నాను. సార్ చాలా బాగా నేర్పిస్తారు. బయట సొసైటీ బట్టి ఇలా ఉన్నాయి కాబట్టి ఆడపిల్లలు కన్ఫామ్గా నేర్చుకోవచ్చు. ఇది ఆడపిల్లలకి చాలా ముఖ్యం. బయట ఎలా అని అలా అని ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళని కొట్టడానికి మనకి ఎనర్జీ కావాలి కాబట్టి నేర్చుకోవచ్చు. ముఖ్యంగా గర్ల్స్ నేర్చుకోవాలి. ప్రస్తుతం ఏలూరుకు చెందిన పిజర్ల మణిరాజు ఏలూరు ఇండోర్ స్టేడియంలో కొంతమంది విద్యార్థులకు కర్రసాము శిక్షణ ఇస్తున్నాడు. వేసవికాలం కావడంతో విద్యార్థులు పోటీపడి మరీ కర్రసాము నేర్చుకోవడం కోసం ముందుకు వస్తున్నారు. నేటి సమాజంలో అంతరించుకుపోయిన కళలను బయటకు తీసుకొచ్చి భావితరాలకు తెలియపరచడం కోసమే ఈ కర్రసాము నేర్పిస్తున్నట్లు మణిరాజు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల ఆత్మరక్షణ కోసం కర్రసాము ఎంతో దోహదపడుతుందని, శరీరంలో ఆత్మరక్షణతో పాటు శరీర దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. అసలు మన భారతదేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్లో కర్రసాము అనేది మొదటిది. కర్రసాము, కుస్తీ ఈ మన భారతదేశానికి సంబంధించిన కళలు. ఈ క్రమంలో ఈ కర్రసాము అన్నది ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇది వాళ్ళని రక్షించుకునే కర్రసాము కాబట్టి మనం దీన్ని మళ్ళీ బ్రతికించాలన్న ఉద్దేశంతో ఏలూరులో చాలామంది పిల్లలకి ఈ కర్రసాములో చాలా రకాలు ఉంటాయి. మినిమం 2 months నుంచి 3 months లోపు ఇది నేర్చేసుకుంటారు ఎవరైనా సరే. కర్రసాము నేర్చుకోవడం మొదట్లో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ మెళుకువలపై దృష్టి పెడితే త్వరగా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ కర్రసాము నేర్చుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఈ విద్య నేర్చుకోవడం వల్ల వచ్చే లాభాలు చాలా ఉన్నప్పటికీ వాటి ఆచరణ తక్కువైందని చెప్పవచ్చు. కర్రసాము 10 మందికి నేర్పించి అంతరించిపోతున్న కళను కాపాడుతున్న మణిరాజును చాలా మంది అభినందిస్తున్నారు. చూసారు కదా కర్రసాము యొక్క చరిత్ర. అంతరించిపోతున్న ఈ కళల్ని మళ్ళా ముందుకు తీసుకొస్తున్నారు మణిరాజు. ప్రస్తుతం చిన్నపిల్లల్ని ఏలూరు ఇండోర్ స్టేడియంలో అందరినీ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఈ కళ నేర్చుకుంటే ప్రతి మహిళలతో పాటు అందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్గా తన కాపాడుకొచ్చని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళా మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలి, ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి.